డ్రామాలతోనే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. నులక మంచం, ఆటోలు ఎక్కడం లాంటి డ్రామాలు చంద్రబాబుకే చెల్లిందని సెటైర్లు వేశారు. 2024లో చంద్రబాబు అన్నదాత సుఖీభావ ఎగ్గొట్టారని ఆరోపించారాయన. 2029లో కూడా ఎన్నికల పేరుతో ఎగ్గొట్టే కుట్ర చేస్తారని జోస్యం చెప్పారు. వైసీపీ టైంలో 54 లక్షల మందికి రైతు భరోసా అందిస్తే ఇప్పుడు కేవలం 47 లక్షల మందికి అన్నదాత సుఖీభావ ఇస్తున్నారని మండిపడ్డారు. పీఎం కిసాన్కి అదనంగా 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల టైంలో ప్రజలను నమ్మించి ఇప్పుడు కేంద్రం ఇచ్చిన డబ్బుతో కలిపి 20,000 ఇస్తున్నారని ధ్వజమెత్తారు సిదిరి అప్పలరాజు. చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పేరిట రైతు సోదరులకి ఏ మాదిరి మోసం చేస్తూ ఉన్నారో ప్రజలకు వివరించడానికి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. మనం ఒకసారి గమనిస్తే ఈరోజు చంద్రబాబు గారి ప్రోగ్రామ్ సెటప్ చాలా ముఖ్యమైనటువంటిది. అన్నదాత సుఖీభావ డబ్బులు వేయడం అంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఈ నులక మంచం సెటప్ అనేది మరొక ఎత్తు. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. ఈ నులక మంచం సెటప్ మొన్న చూసాం, చీపర్ కట్ సెటప్ చూసాం, మనం నిన్నెప్పుడో చూసాం, ఆటో సెటప్ చూసాం. మరి ఈరోజు నులక మంచం సెటప్ చూస్తూ ఉన్నాం. ఎవరిస్తారు ఇలాంటి ఐడియాలన్నీ? నాకు అర్థం కాదు. ఎవరు ఈ డ్రామా కంపెనీ ఐడియాలన్నీ ఎవరిస్తారు మీకు? ప్రజలు నవ్వుతున్నారను ఏమనిపించదా? ఈ డ్రామాలతోనే ఇన్నేళ్ళు కూడా రాజకీయం చేశారు చంద్రబాబు గారు. మీరు అసలైన విషయాలను పక్కన పెట్టి ఈ డ్రామాల మీదనే చర్చించుకునేటటువంటి పరిస్థితి కల్పిస్తారు మీరు. ప్రధానమంత్రి గారు చెప్పారు, ఈ 4,000 పీఎం కిసాన్ ఆ క్రెడిట్ని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు గారు ఆ రోజు దాన్ని పేరు మార్చి పీఎం కిసాన్ పేరిట మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు డబ్బులు వేస్తే ఈయన పసుపు కుంకుమలకు వాడుకొని పేదలకు మాత్రం చెల్లని చెక్కులు ఇచ్చాడు అన్నదాత సుఖీభావ పేరిట. ప్లీజ్ మార్క్ మై వర్డ్, 2019 ఎన్నికలకి 3-4 రోజుల ముందు వాళ్ళ ఖాతాలో జమ అయ్యేట్టుగా పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చినటువంటి దౌర్భాగ్య చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారి. ఇది అన్నదాత సుఖీభావకి ఇంత చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు.